మనం ఏమన్నా అక్కడ పెట్టామో ఆయన పట్టుకెళ్ళిపోతాడేమో, దాన్ని పెడితే ఇదేమి. ఇప్పుడు చూడండి, వేదంలో చెప్పిన ఫలం ఎట్టుందండి, దాన్ని వదిలితే ఇది పోతుందని అంటున్నాడు. దానం చేస్తే దానైన ద్విషంత అన్నాడు వేదంలో. ఒక దానకర్మ చేస్తే ఆ దోషం పోతుంది, దాన్ని వదిలేనైనా నీకు ఇది పోతుంది అని చెప్పాడు. దాన్ని వదిలేకుండా వదిలేవాడికి మాత్రం అది వదిలినట్టు కాదన్నాడు. ఇప్పుడు వదిలేయండి అంటే మనస్సులో లేదండి, వాడికి మనస్సులో 24 గంటలు ఇప్పుడు ఏం లేదు, సంతానం కలగటం లేదండి. ఎందుకు కలగటం లేదు అని అడిగాడు. మీకు ఓపిక ఉంటే బృహదారణ్యకోపనిషత్తులో సంతాన ప్రకరణం గురించి బృహదారణ్యకోపనిషత్తు చర్చ ఉంది. సంతానం ఎందుకు కలగటం లేదు అని అడిగాడు. భార్యతో ఉండేటప్పుడు భర్త ధనేతరముల గురించి చింతిస్తూ ఉంటే కలిగేటువంటి పుత్రుడికి ఇద్దరి మీద ప్రీతి ఉండదు అన్నాడు. సరే అట్లా కాదు, ఇప్పుడు మామూలుగా మీరు మూత్రాన్ని వదిలిపెడుతూ ఉంటారు కదండి, మూత్రాన్ని వదిలిపెడుతూ ఉంటారు కదా, వదిలేటప్పుడు అనుబోదండి మీరు మూత్రం చేయలేరు. ఎందుకని? ఆ మూత్రాన్ని తొక్కే ప్రాణాన్ని నోటితో వదిలితే మూత్రందరం కూడా మూత్రం పోదండి. వీర్యాన్ని విడిచిపెట్టేటప్పుడు కానీ, వీర్యాన్ని ధరించేటప్పుడు కానీ, ధరించేది ప్రాణధారణ చేస్తూ ఉండాలా, విడిచిపెట్టేవాడు ప్రాణాన్ని సర్జిస్తూ ఉండాలి. ఇది జరగలేదు అంటే ఆ యొక్క ప్రతి సమాగము నిరర్థకమైపోతుంది. అంటే నిశ్వసించి వీర్యాన్ని విడిచిపెట్టాడా, శ్వసించి ప్రాణాన్ని వీర్యాన్ని విడిచిపెట్టాడా? ఎందుకు ఇక్కడ సందర్భం అంటే ఏంటంటే, మీరు ప్రమాదవశాత్తు అంటే మామూలుగా ఒక్కసారి కిక్ కొట్టారనుకోండి బండి మీద, ఎన్నిసార్లు తిరుగుతుంది తెలుసండి కిక్ కొడితే? కిక్ మీద స్కూటర్లో కిక్ కొడతారు కదా, ఫైర్ వస్తూ ఉంటుందండి. బండి తయారు చేసిన వాడికి ఎన్నిసార్లు చక్రం తిరిగితే ఫైర్ వస్తుంది, ఆ ఫైర్ వచ్చిన దాంతో ఇగ్నైట్ అవుతుంది తెలియదు. 10-20 సార్లు తిరిగేటప్పుడు టపటపటపటపటపట ఫైర్ పడుతూ ఉంటే ఒకసారి పెట్రోల్ వచ్చి పడితే అంటే 24 గంటలు ఇహ పదార్థముల గురించి చింతిస్తూ పరాన్ని గురించి చింతించినటువంటి వాడికి వీళ్ళకందరికీ సంతానం కలుగుతుంది. కలిగినా కూడా వాడు పరపురుషులుగానే ఉంటారు, అంటే వీళ్ళ మీద ప్రీతి ఉండదు. అంటే ఇది ఊరికే సందర్భం. అంటే మీరు ఒక పదార్థాన్ని విడిచిపెట్టేటప్పుడు దాన్ని వదిలిపెట్టేయని ఎందుకు చెప్పారంటే 2 కేజీల కందిపప్పు గురించి మాత్రం కాదు. ఎందుకని? మిమ్మల్ని వదిలినట్టుగా మీకు భావం రావడానికి కందిపప్పుల మీద ఆ భావాన్ని పెట్టి దాన్ని వదిలిపెట్టాలి. ఎక్కడికో వెళ్ళినప్పుడు నా దగ్గరికి వచ్చి స్వామి అక్షతలు వేయండి అంటే నేను చెప్పాను, అక్షతలు లేకుండానే అక్షతలు వేయగలిగిన వాడిని అని చెప్పాను. అంటే ఏంటి? ఇది బియ్యం విరిగిపోయి ఉండొచ్చు, విరిగిన దాని మీద విరగని దాన్ని నేను ఆవాహన చేయలేనండి. ఎవరికి అక్షతలు కావాలి? కావాలి, లోక సాంప్రదాయం. ఎందుకు కావాలి అని అంటే, నేను ఆశీర్వదించినట్టు నా భావం ఆయనకు చేరినట్టు, నేను వేరే పదార్థాలు చేర్చినట్టుగా నా భావాన్ని దాని మీద చేర్చి ఆ యొక్క శిరోధారణ జరిగి నాలో చేరింది అనే భావాన్ని ఉత్పత్తి చేయడానికి ఇంత ప్రక్రియ కావాలా మనకు? ఆ భావమే లేనటువంటి వాడికి బియ్యాన్ని పూసినట్టే కదండి. కాబట్టి ప్రతిబంధం ఐహికమపి అప్రస్తుత ప్రతిబంధం అంటే ఏంటంటే, మీరు చేస్తున్న కర్మల వల్ల మీకు ఏమీ సిద్ధించడం లేదు, కేవలము మీ అంతఃకరణంలో ప్రకారక జ్ఞానం లేకపోవటం వల్ల, సంప్రయోగ జ్ఞానం లేకపోవటం వల్ల దాన్ని మీరు పొందటం లేదు. చూడబడిన దాన్ని, వినబడిన దాన్ని, వెళ్ళిన చోటుని, తాకిన చోటుని తాకినా మనం పొందలేము, వెళ్ళిన చోటు దగ్గరికి వెళ్ళినా మనం పొందలేము, విన్నా మనం పొందలేము, చదివినా మనం పొందలేము. ఎప్పుడంటే సంపర్కారక జ్ఞానం లేదు. పుస్తకం చదివేసినాను, చెమటలు ఆ పుస్తకంలోనే ఉంటాయి, దాన్ని కొట్టేస్తూ ఉంటుంది, దానికి ఏం జరగలేదు కదా. మీకు సంపర్కారక జ్ఞానం అంటే ఏంటంటే, ఒక క్రియ చేసేటప్పుడు క్రియేతర జ్ఞానము, మీరు ఈ కర్మ చేయటం వల్ల ఈ జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను, అదే కదండి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి నడిచి వెళితే నాకు సంతానం కలుగుతుంది,
వెంకటేశ్వర స్వామికి నడిచి వెళితే నాకు చదువు వస్తుంది, వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్ళి పూలు వేస్తే నేను కోరింది వస్తుంది. యాక్చువల్గా పూలు వేయడానికి పొందడానికి ఏం సంబంధం ఉంది? దాన్నే సంప్రకారక జ్ఞానం అంటారు. ఏదో ఒక కర్మ చేసి మీరు పొందిన దాన్ని ఆ కర్మతో అనువర్తింపజేయాలనుకుంటున్నారు కాబట్టి కర్మ చెయ్యకుండానే సంప్రకారక జ్ఞానం ఇవ్వగలిగిన వాడు పరమాత్మ స్వామి. కర్తృత్వం అవసరం లేదు, కర్మ అవసరం లేదు, ఏమీ అవసరం లే. ఎందుకని? ఎవడు వేయకుండా అడవిలో పుడిచినటువంటి మామిడి చెట్టు వలే. మన ఇంట్లో ఉండే మామిడి చెట్టు కాదు, మన ఇంట్లో ఉండే మామిడి చెట్టు కన్నా అడవిలో ఉన్న మామిడి పండు చాలా రుచిగా ఉంది. ఎందుకని? అది కృత్రిమం కాదు కాబట్టి, సహజం కాబట్టి, విష పదార్థాలు వేయలేదు కాబట్టి కదా. అకృత్రిమంగా ఉన్నటువంటి శక్తిని మనం పరమాత్ముడు మనం దానంతర వాయువు పోతూ ఉంటే వాతి ఇది వాయువు కదిలిపోతూ ఉన్నదాన్ని నిలపటం వల్ల మనకు ప్రాణం వస్తుందా? రాదు. కదిలిపోయేదాన్ని మనం అడ్డు లేకుండా ఉంటే మనకు ప్రాణం వస్తుంది. గాలికి ఉన్న లక్షణం ఏమి? కదులుతూ ఉంటుంది. దాన్ని ఆపారనుకోండి చంపేస్తుంది. వాయువు యొక్క శక్తి ఏమిటి? వాతి, కదిలేది, కదిలేదాన్ని నిలపకూడదు. అంటే విషయం ఏమీ లేదండి. ఈరోజు మీకు నేను చెప్పిన దాంట్లో సామాన్యంగా మీ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలతో ఫలాన్ని, కర్మేంద్రియాలతో కర్మను చేస్తున్నారు. మీరు లోకంలో చేసే కర్మల వల్ల వచ్చేటువంటి ఫలమంతా లోకంలో వచ్చిందంటే అది ధనము అని అనుకున్నారంటే ధనం చేత కొనుక్కోదగిన ఇంద్రియ సుఖాలు సంపాదించుకోండి. లోకంలో ధనంతో కొనుక్కోదగినవి కాకుండా లోకంలో ఇంకా కొన్ని ఉన్నాయి. దృశ్యం, కళ్ళు కనపడటం లేదు, మసక బారిపోతూ ఉంది, చెవులు వినపడటం లేదు, ఇవి మళ్ళీ వేరే దోషాలు. అంటే ఐహికంగా ఉన్నటువంటి అడ్డాలు లోకంలో ఉన్నా మీరు అనుభవించలేకుండా ఉన్న వాటి గురించి నేను ఈరోజు మీకు చెప్పాను. మీ కంటి ముందరే ఉన్న పుస్తకాలు కొనుక్కొని చదువుకుందామని 1000 రూపాయలు పెట్టి తెచ్చిపెట్టుకొని చదవకుండా ప్రతిరోజు టీవీ చూసినట్టు. పుస్తకాలు కొనుక్కున్నామండి, ఇదంతా కంఠస్థం చేసేయాలా. ఏమంటాం? వాడికి పుస్తకాలు ఉన్నాయి, అరమాలో పుస్తకాలు ఉన్నాయి, ఇంట్లో టీవీ ఉంది, చదవాలనే కోరిక లేదు. అదే ప్రతిబంధం. ఏది అడ్డం? మీకు పుస్తకం లేదని అడ్డం, లైట్ లేదా, దీపం లేదా, సూర్యకాంతి ఉంది కదా, చదువుకోగలుగుతున్నారా లేదా, చదువుకోలేకపోతున్నారు. అంటే ఏది మీకు అడ్డం? మీరే. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తి మోక్షాయ నిర్విషయ స్మృతం. అంటే ఏమీ లేదండి. ఈ లోకంలో ఎటువంటి పదార్థం కూడా దుష్టమని లేదు. ఎందుకు నేను చెప్పవలసి వస్తుందనంటే, కానీ దుష్టమైనటువంటి దృష్టాంతమైనా మీకు చెప్పవలసింది కాబట్టి చెప్తున్నా. అంటే అమ్మవారు పోతూ ఉన్నారటండి. మహిషుడు అనేటువంటి వాడు అమ్మవారిని చూశాడు. దేవి భాగవతంలో ఉన్నటువంటి కథ. అంటే తల్లిని చూస్తే కామం ఉత్పత్తి కాకూడదు అనే నియమాన్ని మనుషులు పెట్టుకున్నారండి, పశువులు పెట్టుకోలేదు కదా. చూడండి, కానీ ఆమె అమ్మవారు కదండి, నేను అమ్మవారిని అని అని చెప్పుకున్నా కూడా తగ్గేట్టుగా. కత్తి తీసుకొని పుత్రుడైనా నరికేస్తే తప్పనిచ్చి కామం తగ్గేట్టు కదా. అంతే కదా. అంటే పుత్రుడిని నరికేస్తారు, ఏమైందండి, నరకపోతే ఏమైంది, ఆ నియమం ఎందుకంటే పెట్టలేదు, మనం విచారించే యోగ్యత మనకు లేదు. ఏ నియమాన్నైనా శాస్త్రంలో ఎట్లా చేస్తారు అనే జ్ఞానం మనకు తెలియకపోవటం చేత మనందరం శాస్త్ర మూఢులమైపోయి లోకాన్ని విచారించలేకపోతుంది. శాస్త్రమౌఢ్యం అంటే ఏంటంటే, అక్కడ దీపం ఉందండి, ఆ దీపాన్ని ఎందుకు పెట్టానండి నేను? మిమ్మల్ని చూడటానికి. నాకు దీపం ఉందని మాత్రం చూడటానికి మాత్రం కాదు. సరే, నేను చూడటానికి, మీరు నన్ను చూడటానికి పెట్టాడు. ఒక గుడ్డివాడు దీపం ఎత్తుకోబోతున్నాడని ఏదో ఒక పెట్ట కథ ఉంటుందండి. ఆ గుడ్డివాడిని ఏమిరా, నువ్వు గుడ్డోడివి కదా, నువ్వు ఎందుకు దీపం ఎత్తుకోబోతున్నావు, నీకు కనపడదు కదా అని. వాడన్నాడు,
నేను కనపడకపోయినా కనపడేవాడికి నేను కనపడితే బాగుంటుందని ఎత్తుకొని పోతున్నాను. అంటే శాస్త్రం కోసమే అయితే దానికి మోవడం అని పిలుపు. అంటే దీపాన్ని చూడటానికి ఎవరైనా దీపాన్ని పెట్టుకున్నారంటే వాడికి మౌఢ్యం వచ్చేస్తుంది. అంటే ఏంటి? శాస్త్రం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం తస్య కరోతి కిం లోచనాభ్యాం విహీనస్య దర్పణ కిం కరిష్యతి. శాస్త్రం వల్ల సంతోషపడదగిన వాడు ఒకడు ఉన్నాడు, వాడు మీకు ఇవన్నీ చెప్తున్నాడు. అంతేగాని శాస్త్రంలో ఏమీ లేదు, ఈ విభజనలు ఈ విధంగా కావాలి శంకరాచార్య చెప్తే ఈరోజు చంద్రశేఖర్ చెప్తున్నాడు ఇంకోటి చేర్చుకోండి. ఎందుకని? శంకరాచార్య కూడా అస్మదీయ, మనవాడే, మన వంటి వాడే. ఆయన చూస్తున్న గుణాలను బట్టే మనం కూడా కొన్ని గుణాలని మనం గమనిస్తే దానికి ఉన్నటువంటి ప్రతిబంధాన్ని మనం తెలుసుకుని పెట్టుకుంటాం. వ్యాసుడు చెప్పనటువంటి గుణాలను శంకర భగవత్పాదులు చెప్పారా అంటే శాస్త్రం మౌఢ్యంతో ఉండకండి. శాస్త్ర మౌఢ్యం అంటే ఏంటి? కేవలం శాస్త్రంలో లేదండి ఈయన కొత్తగా చెప్తున్నాడని యోచించకండి. మీ బుద్ధికి ఏది వికసింపజేసేట్టుగా ఉందో దాన్ని చూడండి. మీకు బుద్ధికి వికసింప చేయటం లేదు అంటే శాస్త్రం కూడా ఎంత వెలుగున్నా కూడా అది గుడ్డితనాన్ని ఇస్తుంది కానీ దృశ్యబోధన చేయదు. కాబట్టి ఎక్కువ భ్రమ చెందకుండా కేవలం ఇప్పుడు కూడా నాకంటే ఒకడు ప్రతిరోజు ఒక పదార్థం చెప్పి పూర్తి చేస్తాను. ఒకడు ప్రతిరోజు ఒక అన్న పదార్థాన్ని తింటున్నాడు ప్రతిరోజు, వాడికి చాలా హాయిగా ఉంది. ఒకడు వచ్చాడు నేను, ఏం తింటున్నారండి అని అడిగాడు. నేను సోయా బీన్స్ తింటున్నానండి. ఫేవా బీన్స్ కూడా తింటారా? అని తింటానండి. సార్ కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్, బీన్స్ ఏదో చెప్తే ఒక టక్కని తిని చచ్చిపోయినాడండి సార్, నేను జాగ్రత్తగా ఉన్నాడు. అది ఎలర్జిక్ అండి, తిని చచ్చిపోతాడు. వాడు అప్పటికి 20 సంవత్సరాలుగా తింటున్నాడు ఆ బీన్స్. అయ్యో వీడు చెప్పినాడు కదా అని స్టాప్, ఇంక బీన్స్ వద్దన్నాడు. సరే ఎవరో డాక్టర్ వచ్చి ఏమండి ఈ మధ్య తగ్గినారు అని అడిగాడు. సార్ రెగ్యులర్గా నేను డైలీ ఒక 60 grams సోయాబీన్స్ ఏదన్నా వాడుతూ ఉండేవాడండి, ఈ మధ్య స్టాప్ చేసేసినాను సార్. ఎందుకన్నాడు? ఎవరో చెప్పారు సార్ సోయాబీన్స్ తింటే చచ్చిపోతారంట. మరి కదవా నువ్వు 20 సంవత్సరాలుగా తింటున్నావు కదా, నువ్వు చచ్చిపోతావా? చచ్చిపోయింటే 20 సంవత్సరాలు ప్రతిరోజు చచ్చిపోవాలి కదా, ఇప్పుడు చచ్చిపోతావు అంటాను అడిగాడు. ఇప్పుడు చచ్చిపోతావో తిరిగిన దానికి సోయాబీన్స్కి ఏమిట్రా లింకు? నువ్వు తింటూ చచ్చిపోతే ఏమి ఇబ్బంది లేదు. అజ్ఞానం ఎట్టుంటుందంటే కేవలం బోధ చేయటం వల్ల ఎప్పుడు దుఃఖం రాకూడదని గుర్తుపెట్టుకోండి. స్వానుభవంగానే దుఃఖము త్యాజ్యం, శాస్త్ర వ్యవహారంతో కాదు. పరానుభవమైన సుఖము గ్రాహ్యము, స్వానుభవం కాకపోయినా బాగా గుర్తుపెట్టుకోండి. అందువల్ల శాస్త్ర విషయాలన్నీ పరానుభవమైనా మనం గ్రహించడానికి సిద్ధంగా ఉన్నాం, ఎందుకంటే అది సుఖమిస్తుంది అని చెప్తున్నారు కాబట్టి. మీకు బ్రహ్మనిష్ట రావడానికి ఉపాయం చెప్తున్నానండి. స్వానుభవం కాని దుఃఖాన్ని పరిగణించకూడదన్నాడు. పరానుభవమైనటువంటి సుఖాన్ని కూడా పరిగణించండి. ఎందుకని? సుఖం వస్తుంది అన్నప్పుడు మనం దానికి దూరం వెళ్ళాల్సి ఉంటుంది. దుఃఖం హేయం, దుఃఖం అనాగతం. దుఃఖం రాకూడదనే కదా ఇన్ని ఉపాయాలు మనం యోచిస్తున్నాం సంసారంలో, అది చేయొచ్చు ఇది చేయకూడదని. కాబట్టి ఎక్కడ కూడా మీకు భ్రమ ఉండాల్సిన పని లేదు. దుఃఖం రాని పదార్థం గురించి ప్రస్తుత ప్రసంగం ఉన్నప్పటికీ కూడా మీకు దుఃఖం తెలియలేదు కదా. సంసారంలో డబ్బు వల్ల కష్టం వస్తుంది నేను చెప్తే సంసారంలో ధనాన్ని వదిలిపెట్టలేనట్టుగా, వేదాంతం ప్రతిరోజు ధనం కష్టం కలిగిస్తుందన్నా మనం వదిలిపెట్టడం లేదు కదా. శాస్త్రం చెప్పినప్పటికీ కూడా ధనాన్ని సంసారాన్ని విడిచిపెట్టలేనట్లుగానే నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచారం. అన్ని క్రియలు భగవంతుడు కలిగించిందే. మీకు దుఃఖబోధ రానంత వరకు దాని పట్ల కుతర్కం చేయకుండా ఉంటే చాలు. శాస్త్రం చాలా చెప్పుంటుంది కానీ మీకు దుఃఖబోధ రాలేదు కదా. దానివల్ల ఇప్పుడు మీరు ఆచరిస్తున్న దానివల్ల మీకు దుఃఖం మళ్ళీ విషయం ఉందండి. ఇది అక్కడికి ఆగిపోలేదు. ఈరోజు రాలేదు, రేపు రాలేదు, ఎల్లుండి వస్తుంది. ప్రతి క్షణము ఆత్మసమీక్ష చేసుకుంటూ ఉండండి. ఈరోజు కష్టం కలిగించలేదు, 20 సంవత్సరాలు కలిగించలేదండి. చాలు
అది మీకు బోధ వచ్చేసింది కదా. ఆ పదార్థం ప్రతిరోజు నేను తింటున్నాను, నాకేం చేయలేదు. వాళ్ళని అడగండి, నీకు ఎన్నిసార్లు కష్టం వచ్చింది? 22వ సంవత్సరంలో కష్టం వచ్చింది. 22 సంవత్సరాలు ఇంకా సుఖం ఉంది కదా అన్నాడు. నాకు కష్టం వచ్చిందండి దీన్ని తింటే అంటే, ఎన్నో సంవత్సరంలో కష్టం వచ్చిందండి. అప్పుడు చెప్పాడు, సంసారం కూడా 100వ సంవత్సరంలో కష్టం ఇస్తుందండి. కాబట్టి జీవితాన్ని వదిలిపెట్టేస్తారా? మీ భార్య కూడా ఒకరోజు మిమ్మల్ని కొడుతుంది, భార్య వదిలిపెట్టేస్తారా? ఎన్నిసార్లు కొడుతుంది అని చూడమన్నాడు. అంతే కదండి. అంటే శ్రమ లెక్క వేయండి. ఆ లెక్క వేసినప్పుడు కొట్టలేకైనా సుఖం ఎక్కువగా ఉంది కాబట్టి పట్టుకోమన్నాం అంతే. అప్పుడప్పుడు మనం తిన్న తిండి కూడా మన కడుపుకు బరువుగా ఉంటుంది. అట్టని తినటం మానేస్తున్నామా కదా. కాబట్టి స్పష్టంగా లోకంలో నుంచి మీకు దుఃఖబోధ కలగనివ్వకుండా ఉండటానికి చెప్పే ఉపాయాన్ని ఈరోజు ఎందుకు చెప్పారండి. ఇది శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్రంలో 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఐహికమపి అప్రస్తుత ప్రతిబంధి అనేటువంటి సూత్రాన్ని చెప్పిన భాష్యార్థాన్ని మీకు వివరించారు. అంటే కాబట్టి దానివల్ల ఏంటంటే సంసారంలో మీరు చేస్తున్న పనుల వల్ల మీకు రావాల్సిన ఫలం రానప్పుడు ఎందువల్ల వచ్చింది అంటే, నేను చెప్పినటువంటి సినిమా దృష్టాంతం చూసుకుంటే మీకు దగ్గరగా కనిపిస్తుంది, అన్నీ సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, అది కనపడటం లేదు. కాకపోతే మీ వంటి వాడిని నేను కూడా మీకు ఒక హేతువుని, అయ్యా ఈ హేతువుని చూశాను, ఆ హేతువుని చూశాను, అన్నీ అయిపోయింది, ఇంక హేతువులు మిగలలేదు, ఏం చేస్తే నాకు కోరిక వస్తుందంటే నేను కూడా ఒక శాస్త్రంలో ఒక 2 హేతువులు వెతికి ఈ హేతువుల ప్రకారం చూడండి అని చెప్పగలిగిన వాడిని. అంటే వశిష్ఠుడంతటి మహాపురుషుడు దశరథుడికి గురుత్వం వహించి ఉన్నా కూడా 32,000 సంవత్సరాల పర్యంతం సంతానం లేకుండా ఉన్నాడు. వశిష్ఠుడి కన్నా గొప్పవాడు మనకు లోకంలో కనిపించాడు. కానీ వశిష్ఠుడిని దశరథుడు అట్లే పట్టుకుని ఉన్నాడు. 32,000 సంవత్సరాల తర్వాత ఒకరోజు ఉన్నట్టు నాకు సంతానం కలగాలంటే నువ్వు పుత్రకామేష్టి చేయాలనేటండి. అప్పుడు దశరథుడు కోపం వచ్చిందండి. నేను సంతానం నేను ఇంత బాధపడుతున్నాను, నువ్వు ఇంత మహర్షివి, ఇంత గొప్పవాడు నాతో ఉన్నావు, నాకు ఎందుకు సంతానం కలగలేదు, నువ్వు ఎందుకు చెప్పలేదు, పుత్రకామేష్టి నేను అప్పుడే చేస్తుంటాను కదా, ఎందుకు ఇప్పుడు చెప్పలేదు అంటే, నీ దగ్గర పుత్రకామేష్టి చేయించవలసిన వాడు 4 సంవత్సరాల క్రితం పుట్టాడు అందరూ చెప్పారు. అంటే ఎంటెక్ చదివేయాలనే దాన్ని 1వ క్లాస్ చదివేవాడికి చెప్పాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ డెస్టైన్డ్ టు హ్యాపన్ లైక్ దట్. when something is ordained you have to wait. ఆ వెయిట్ చేసేటప్పుడు వాడు నాయన ఇది చదువు, ఎల్కేజీ చదువు, యూకేజీ చదువు, అక్కడికి వెళ్ళు, అది వెళ్ళు, ఇది వెళ్ళు చెప్తూ ఉండాలి. ఎప్పుడు అది వీడికి ఖచ్చితంగా వశిష్ఠుడు ధైర్యంగా ఉన్నాడు. ఎందుకని? నేను సంతానం కలిగించాలనే శక్తితో ఉన్నాడు కాబట్టి. కాబట్టి లోకంలో పరమాత్ముడు ధర్మాన్ని విధించున్నాడు. అంటే భగవంతుడు లోపల భావించని దాన్ని లోకంలో ఎవ్వరూ చెయ్యలేరని పరమాత్ముడు వేదంలో చెప్పాడు. ఏమని? ఇది మనసాధ్యాయతే తద్వాచా వదతి. ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, నోట్లో ఏదైనా మాట చెప్పాలి అని అంటే, కర్మ చెయ్యాలంటే మనస్సుతో భావించాల్సిందే అన్నాడు భగవంతుడు. అంటే ఏంటి? మనస్సుతో భావించడం ఈరోజు మీరు చెయ్యాలి, అప్పుడు కర్మ సిద్ధిస్తుంది. కాబట్టి మనస్సుతో భావించడానికి ఏది భావన చేస్తే మీరు కర్మలు చేయలేరో దాని భావన చేయకుండా చూడటము, ఏది భావిస్తే మీరు చేస్తున్న కర్మలు నష్టమైపోతుందో దాన్ని భావించకుండా చూడటం ఆచార్య పురుషుడు చేస్తున్నాడు. కేవలం అంతఃకరణ వ్యవహారమే, పక్కన ఉండేది కనిపించకుండా ఉండేదాన్ని వీటంతా ఆపడం కోసము మీకు అంతఃకరణ వ్యవహారమే కానీ బాహ్య వ్యవహారం కాదు. అట్లని మహిమలుగా అట్లా భ్రమ చెందకుండా స్వాత్మయందు నిదర్శనాలు చూసుకుంటూ ఉండండి. అప్పుడు ముక్తి అంటే ముక్తి మాత్రం శాస్త్రీయం అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఐహిక పరం మాత్రం అశాస్త్రీయం. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇంతసేపు నేను మాట్లాడిన దాంట్లో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఐహికములైన అన్ని పరములు అశాస్త్రీయములు, అముత్రపరమే శాస్త్రీయము. ఎందుకని? నాకు ఎప్పుడైనా టికెట్ కొంటే సినిమా ఖచ్చితంగా సినిమా అనేది ఇప్పుడైనా మన ఇద్దరు చక్రవర్తి గారు వాళ్ళు వచ్చినారు, ముఖ్యులు వాళ్ళ కోసం మళ్ళీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అంటే సినిమా చూడాలండి, నా దగ్గర ఏముండాలా? డబ్బు ఉండాలా, చూడాలని కోరుకుండాలా, సినిమాకి వెళ్ళేదానికి వాహనం ఉండాలా, టికెట్ కొనుక్కున్నాను, సినిమాలో కూర్చున్నాను, ఇంక సినిమా చూడటానికి అడ్డం ఉండకూడదు కదా.
సైంటిఫిక్గా. వాడు సినిమా చూడలేదు. ఎందుకని? ఆ సినిమా హాల్లో ఈ సీటు నాది అని చెప్పి ఒక రచ్చేసేవాడు ఒకడు వచ్చాడు. వాడి పేరు వితండి. ఈ సీట్ నాదండి అన్నాడు. అవునా సార్, నా సీట్ ఎక్కడ? నాకేం మీ ఇష్టం సార్. సరే మీరేం రచ్చొద్దు సార్, మీ ప్రశ్న అంతే, నేను జరిగింది చెప్తున్నానండి. ఏందండి రచ్చ? నేను రచ్చేస్తున్నాను, మీరు రచ్చేస్తున్నారు, పట్టుకున్నానండి అంతే. నిజంగా జరిగి చెప్తున్నాను, నేను కథగా చెప్పటంలే. టికెట్ కొనుక్కుని సినిమా ఎందుకు పొందలేదు మీరు యోచించండి. అది యోచిస్తే నేను మళ్ళీ చెప్తాను. అంటే ఏంటి అర్థం? లోకంలోనే డబ్బు పెట్టుకొని టికెట్ కొనుక్కొని సినిమా హాల్లో కూర్చొని సినిమా చూడకపోవటానికి ఏ అడ్డం ఉందో ఆ అడ్డమే టికెట్ కొనుక్కున్నవాడు సినిమా చూడలేరు అని చెప్పింది. ఇహంలోనే, పరంలోగా. కాబట్టి ఇహఫలాలని పొందటంలోనే అడ్డం కానీ పరఫలాలను పొందటంలో అడ్డం లేదు. దీన్ని భగవంతుడు చెప్పాడు. ఏమిటి అంటే, నేను చాలాసార్లు మీకు చెప్పానండి, శ్లోకం జ్ఞాపకం రాదు, అదే ప్రతిభ చెప్తాను. నేహ అభిక్రమనాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పముఖ్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్ అంటాడు భగవంతుడు. అంటే ఏంటి అంటే, ఇహకర్మంలోనే అడ్డాలు కానీ పరకర్మంలో అడ్డమే లేదన్నాడు. కాబట్టి పరకర్మలతో మీరు ఫలాన్ని పొందటానికి లక్షించాలి. మీ మనస్సులో మీరు అనుకునే దాని పట్లే మీకు శక్తి లేకపోతే వేరే వాడు అనుకునే దాని గురించి మీరు అట్లండి. కాబట్టి ఇహకర్మ అంటే ఏమిటి? పరుడు మన గురించి చింతించేది. నాలో నాకు జరిగేటువంటి దాంట్లో ఇది జరగకపోయినా నేను తృప్తి అని చెప్పండి. ఎందుకు చెప్పలేరు? నేహ అవిక్రమనాశోస్తి ప్రత్యవాయ విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. ఏమిటి అర్థం దీనికి? నా ఇహ అవిక్రమనాశ అస్తి. నేహ అవిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. ఇహకర్మలకే ఇప్పుడు చెయ్యాలి అప్పుడు చెయ్యాలి అని ఉంటుంది, కానీ పరకర్మలకి, అవిక్రమనాశములు లేని కర్మలకి అడ్డమే లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఏమిటి? ఇహలోకానికి వస్తేనే అడ్డం, కానీ ఇక్కడ ఉంటే అడ్డం లేదు. మీరు అడ్డం ఉండే కర్మల్ని చేయాలనుకుంటుంటారు, అడ్డం లేని దాన్ని చేయడానికి ఎప్పుడు ఉపక్రమిస్తుంది. మీకు అర్థమైంది కదండి? మీ మనస్సులో ఉద్భవించేటువంటి పదార్థాలను కూడా మీరు ఉత్పత్తి చేయడం లేదు. భావతృప్తి,